హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఎస్ఎస్సి ఫేజ్ 12 నోటిఫికేషన్ ఆల్రెడీగా చాలామంది అప్లై చేశారు. అందులో డ్రైవర్స్ కానీ లేదంటే ఐటీఐ ట్రేడ్స్ మీద కూడా అప్లై చేశారు. అండ్ నెక్స్ట్ డాక్టరేట్ చార్జ్మెన్ సంబంధించి అప్లై చేశారు. ఎంటీఎస్ అంటే హయ్యర్ సెకండరీ లెవెల్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా చాలామంది అప్లై చేశారు. యాక్చువల్గా మే 5th 6th జరగాల్సిన ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యి లాస్ట్కి ఒక అఫీషియల్ డేట్స్ అయితే రావటం జరిగింది. ఆ డేట్స్ జూన్ 20th నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. 20, 21, 24, 25, 26. సో ఈ ఎగ్జామ్ డేట్స్ టోటల్గా 5 days ఎగ్జామ్స్ అనేది అవుతాయి ఎస్ఎస్సి ఫేజ్ 12లో. ఇందులో మీరు ఎంతమంది అప్లై చేశారో ఒకసారి మీ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి. అంటే అప్లికేషన్ స్టేటస్, ఇందులో మీరు మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ అయిందా లేకపోతే యాక్సెప్ట్ అయిందా లేదా అనేది. సో అది కూడా ఇచ్చారు. మీకు అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అంటే మీకు 16th జూన్ నుంచి మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి వస్తాయి. సో మీరు అడ్మిట్ కార్డ్స్ వచ్చాక మీరు 4 days అంటే 20th ముందు 4 days ముందు మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీంతోపాటు కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ అంటే పోస్టల్ అసిస్టెంట్ సంబంధించి కూడా ఎగ్జామ్ డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది. అది రీసెంట్గా అప్లై చేశారు కదా, ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా. సో ఇదైతే జూలై 1st, 2nd, 3rd, 4th, 5th, 8th, 9th, 10th అండ్ 11th ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబంధించి అంటే ఢిల్లీ పోలీస్ది 27, 29 ఉంటాయి ఎగ్జామ్స్. ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేట్ అనమాట. ఇది అంటే ప్రీవియస్గా మనకి ఫేజ్ 12 చూస్తే ఫేజ్ 12లో సివిల్ మోటార్ డ్రైవర్స్ ఇవి పడ్డాయి, చౌకీదార్ పడ్డాయి. అండ్ నెక్స్ట్ స్టోర్ కీపర్ సంబంధించి ఆర్మెంట్ స్టోర్ కీపర్లు పడ్డాయి. అండ్ గర్ల్ క్రెడిట్ ఇన్స్ట్రక్టర్ ఇవన్నీ కూడా డిఫెన్స్ సంబంధించి వస్తాయి మనకి. టెక్నికల్ అటెండెంట్ కూడా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ డైటీషియన్ ఇవన్నీ కూడా డిఫెన్సే. సో ఇవే కాకుండా మనకి సదరన్ రీజియన్లో చాలా ఉన్నాయి. సో మీరు అప్లై చేసి ఉంటారు. మీరు ఏంటంటే మీకు ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మీరు 3 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఫస్ట్ మీరు 10th క్లాస్ మీద మీరు అప్లై చేసినట్టయితే 10th క్లాస్ మీద ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే ఇంటర్మీడియట్ మీద అప్లై చేస్తే ఇంటర్ మీద రాయొచ్చు. గ్రాడ్యుయేషన్ లెవెల్ మీద అప్లై చేస్తే గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా రాయొచ్చు. సో మీరు 3 ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. కాకపోతే ఒకే షిఫ్ట్లో పడిపోతే రాయలేము, కానీ డిఫరెంట్ షిఫ్ట్లో పడితే మీరు రాయొచ్చు. ఇది ప్యాటర్న్. సో మీ ప్రిపరేషన్ అయితే ఎప్పుడు అడ్మిట్ కార్డ్ వచ్చాక ప్రిపేర్ అవుతూ ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళైతే కొంచెం ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఎస్సి ఎలా ఉంటుంది అంటే టోటల్గా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ప్రిపేర్ అయితే ఈరోజు నుంచి అవ్వండి. ఇంకొక 10 days మాత్రమే ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.